జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల పాశవిక దాడిని రాష్ట్రం ముక్త కంఠంతో ఖండించింది. ఉగ్రవాదుల ముసుగులో పాకిస్తాన్ పిరికిపంద చర్యకు పాల్పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముష్కర మూకల దుశ్చర్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు కొనసాగాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల మారణహోమంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి సహా బీజేపీ నేతలు ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. భారత్ను దెబ్బతీయాలని పాకిస్తాన్ చూస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్లే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది. మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణారహితంగా కాల్చి చంపడం ఏదైతున్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే, పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు. ప్రకృతిని ఆస్వాదించేందుకు వెళ్లిన పర్యాటకులపైన దాడిని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఖండించారు. ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన చర్యని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ రెడ్డి విమర్శించారు. ఉగ్రవాదులపై కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్ధాంతాలు ఏది లేనటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూపు ఈరోజు మరి కాశ్మీర్లో జరిగినటువంటి పర్యాటకుల మీద జరిపినటువంటి విచక్షణ రహితంగా జరిపి మరి సాధారణమైనటువంటి పౌరులను చంపేసినటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడడం అనేది ఏ సిద్ధాంతం, ఏ దేవుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈరోజు సిద్ధాంతాలు, విధి విధానాలు, ఒక పౌర సమాజం పట్ల కనీసం ఒక మానవత్వం లేనటువంటి వాళ్ళు ఏ డిమాండ్లకు కూడా వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాశ్మీర్ లో నిన్న జరిగిన సంఘటన అందరికీ దుఃఖభరితమైనటువంటిది. ఇటువంటి సంఘటనల పట్ల ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కఠినంగా వ్యవహరించాల్సిందే. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంలో పూర్తిగా అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ రోజు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాను. బీజేపీ ఆధ్వర్యంలో ఓరుగల్లులో వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై పాకిస్తాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పర్యాటకంగా కాశ్మీర్ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉగ్రవాదులు పాశవికంగా దాడులకు తెగబడ్డారని హనుమకొండ చౌరస్తాలో బీజేపీ నేతలు మండిపడ్డారు. సంగారెడ్డి ఐబీ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కొనసాగింది. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం మొజంజాహీ మార్కెట్ కూడలి వద్ద బీజేవైఎం శ్రేణులు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినదించారు. పర్యాటకులపై దాడి హేయమైన చర్య అని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఖమ్మంలో ప్రదర్శన చేపట్టిన సిపిఎం శ్రేణులు జమ్మూ కశ్మీర్లో ముష్కరుల దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉగ్రదాడిని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.